విద్యా సంస్కరణల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతితో పాటు 8వ తరగతిలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. రీ ఎగ్జామ్లో విద్యార్థులు ఫెయిల్ అయితే వాళ్లు మళ్లీ ఆ తరగతిని చదవాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతితో పాటు 8వ తరగతిలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. విద్యా హక్కు చట్టంతో అమల్లోకి వచ్చిన నో డిటెన్షన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5, 8 తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే. ఒకవేళ విద్యార్థులు ఫెయిల్ అయితే 2 నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే మళ్లీ పరీక్ష రాసేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి 2 నెలల్లోపే మళ్లీ పరీక్ష పెడతారు. వాళ్లకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తారు. ఒకవేళ రీ ఎగ్జామ్ లోనూ ఫెయిల్ అయితే విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవవలసి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థిని స్కూల్ నుంచి బయటకు పంపించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. విద్యపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉండడంతో నో డిటెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకునే హక్కు వాటికే ఉంటుంది. విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వివరణ ఇచ్చింది.